హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా? రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్ లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడొద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈ రోజు మనం 10th క్లాస్ న్యూ సిలబస్ యొక్క లాస్ట్ లెసన్ వస్తుందండి. దట్ ఈస్ కాల్డ్ ప్రాబబిలిటీ. సో ఈ ప్రాబబిలిటీ కాన్సెప్ట్ అనేది ఇన్ డీటెయిల్ గా, ఇన్ డెప్త్ గా మనం ఈ రోజు నేర్చుకుందాం. సో ఈ రోజుతో మనకి 100K సబ్స్క్రైబ్స్ అయ్యారండి. 1 lakh సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదే విధంగా మన ఛానల్ ఇంకా బాగా ఆదరిస్తారని, అదేవిధంగా రాబోయే నా కొత్త ఛానల్స్ హిందీలో కంప్లీట్ గా హిందీలో మ్యాథ్స్ ఉంటుంది, కంప్లీట్ గా ఇంగ్లీష్ లో మ్యాథ్స్ ఉంటుంది. ఆ రెండు ఛానల్స్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఎందుకంటే 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు కనుక. సో హిందీ వాళ్ళకి నెక్స్ట్ ఇంగ్లీష్, మన ఇంటర్నేషనల్ అంటే మొత్తం లాంగ్వేజ్ కనుక ఇంగ్లీష్ లో కూడా కంప్లీట్ గా ఇంగ్లీష్ లో కూడా చేయబోతున్నాను. వాటి యొక్క ఛానల్స్ యొక్క లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇప్పుడు కాదు, త్వరలో వస్తుందన్నమాట. సో వాటి డిస్క్రిప్షన్ మనకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఖచ్చితంగా అవి కూడా షేర్ చేయండి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రాబబిలిటీ అంటే ఏంటి? ఛాన్స్. ప్రాబబిలిటీ ఈజ్ ఎ ఛాన్స్. సో నాకు అంటే ఈరోజు వర్షం పడే ఛాన్స్ ఉంది అంటాం. అంటే ఈరోజు వర్షం రావచ్చు, రాకపోవచ్చు. వచ్చినా ఛాన్సే, రాకపోయినా ఛాన్సే. ఈరోజు ఎగ్జామ్ ఉండొచ్చు అని సార్ అన్నారు అనుకోండి. సో దేర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ ఈజ్ ఎ ఛాన్స్. ఇంకా ఇన్ డెప్త్ గా నేర్చుకుందాం. ప్రాబబిలిటీ అంటే ఏంటో అర్థం చేసుకోవాలంటే ముందు దాని బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఆ బేసిక్ కాన్సెప్ట్ ముందు చూద్దాం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ తెలుసుకునే ముందు ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఎక్స్పెరిమెంట్ ఏంటి? ప్రయోగం. సో మనకి సైన్స్ ల్యాబ్ లోను ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ఫిజిక్స్ ల్యాబ్ లోను కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తాం, అదేవిధంగా బయాలజీ కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తాం. సో మొక్కల మీద, నెక్స్ట్ పురుగుల మీద, ఇవన్నీ. అంటే ఏంటి? ఏదైనా ఒక కొత్తగా చేసేదాన్ని, మనకు తెలియని దాన్ని చేసేదాన్ని దాన్ని ఎక్స్పెరిమెంట్ అంటారు. అంటే ఆ ఎక్స్పెరిమెంట్ లో రిజల్ట్స్ ఉంటాయి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేశారనుకోండి, దాని రిజల్ట్ ఉండాలన్నమాట. సో రిజల్ట్ ఉండేదాన్ని, ఏదైనా ఒక పనిని చేసామనుకోండి, దానికి రిజల్ట్ ఉంటే దాన్ని ఎక్స్పెరిమెంట్ అంటారు. కొత్తగా ఏ చేసినా సరే ఎక్స్పెరిమెంట్. సో అంటే ఎక్స్పెరిమెంట్ అంటే అందరికీ తెలుసు. మరి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే మనం చేస్తున్న ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్స్ మనకు తెలుసు, ఏం వస్తుందో రిజల్ట్ తెలుసు, కానీ ఏ రిజల్ట్ ఎగ్జాక్ట్ గా వస్తుందో అది తెలియదు. అటువంటి ఎక్స్పెరిమెంట్ మన ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ద రిజల్ట్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ వీ నో, బట్ వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రిజల్ట్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. దట్ ఈస్ కాల్డ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. మనం ఏదైనా ఒక ప్రయోగం చేస్తే ఆ ప్రయోగం యొక్క రిజల్ట్స్ అన్ని కూడా మనకు తెలుసు. రిజల్ట్స్ అన్ని కూడా తెలుసు, ఏటేటి వస్తాయో రిజల్ట్స్. కానీ మనకి ఎగ్జాక్ట్ గా రిజల్ట్ అంటే, ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఒక కాయిన్ టాస్ చేసాం. కాయిన్ కింద పడినప్పుడు మనం గేమ్స్ ఆడిన ప్రతి గేమ్స్ కి మనకు తెలుసు హెడ్ టైల్ వేస్తారు. హెడ్ కావాలా, టైల్ కావాలా అంటే, సో హెడ్ కావాలా, టైల్ కావాలని అడుగుతున్నారంటే ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్ హెడ్, టైల్ వస్తుంది. ఆ రెండే వస్తుంది. ఇవి రిజల్ట్స్ అన్నమాట. అయితే ఇప్పుడు ఖచ్చితంగా హెడ్ వస్తుందా, ఖచ్చితంగా టైల్ వస్తుందా ఎవరూ చెప్పలేం. అటువంటి ఎక్స్పెరిమెంట్ అంటే కాయిన్ ని టాస్ చేయడం అనే ఎక్స్పెరిమెంట్ ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అదేవిధంగా ఒక డైస్ ఉంది. డైస్ ని ఇలా త్రో చేస్తే 6 మెంబర్స్ ఉన్నారు. అరే నువ్వు 1 వస్తే విన్ను, నువ్వు 2 వస్తే విన్ను, నువ్వు 3 వస్తే విన్ను, నువ్వు 4 వస్తే విన్ను, నువ్వు 5 వస్తే విన్ను, నువ్వు 6 వస్తే. అలా ఒక్కొక్కరికి ఒక నెంబర్ ఇస్తాం. ఇప్పుడు మనం డైస్ ని త్రో చేస్తే అయితే 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ వస్తుంది. ఓకేనా? అంటే ఏంటి? రిజల్ట్స్ మనకు తెలుసు ఆల్రెడీ, కానీ ఎవరు గెలుస్తారో తెలియదు. ఈ 6 మెంబర్స్ లో ఎవరు గెలుస్తారో తెలియదు. అంటే ద రిజల్ట్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఆర్ ఆల్రెడీ నోన్, బట్ వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రిజల్ట్. That experiment is called random experiment. ఎందుకు సార్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చెప్తున్నాను మాకు అంటే, మనం ప్రాబబిలిటీ అనేది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కి మాత్రమే చేస్తాం, అన్ని ఎక్స్పెరిమెంట్స్ కి చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ ని, సో బోత్ సైడ్ నేను హెడ్ తయారు చేశాను. ఓకేనా? సో టాస్ చేశాను, హెడ్ పడుతుందని నేను చెప్పాను. సో అవతల వాడు టైల్ అని చెప్తాడు, ఆడు మోసపోతాడు అనమాట. అంటే అక్కడ ఆడికి ఛాన్స్ లేదు. ప్రాబబిలిటీ అంటే ఏంటి? ఛాన్స్ ఉండాలి, ఇద్దరికీ ఛాన్స్ ఉండాలి. సో నా ఒక్కడికే ఛాన్స్ ఉంది, అడిగి లేదు అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ
నాట్ అండ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, దెర్ ఇస్ నో ప్రాబిలిటీ. అంటే మనం చేసే ఎక్స్పెరిమెంట్ అనేది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అవ్వాలి. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అయితేనే మనకి ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. సో కనుక ఖచ్చితంగా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేది తీసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం పండగలకి సెలవులకి మన పెద్దవాళ్ళు ఏంటంటే పేక ముక్కలు ఆట ఆడతారు, ప్లేయింగ్ కార్డ్స్, డెక్ కార్డ్స్ అంటారు. సో పేక ముక్కలు ఇలా 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 కలిపి ఒక కార్డ్ తీసారనుకోండి, అది కింగ్ అయ్యే ప్రాబిలిటీ అంటే కింగ్ ఒక కార్డ్ తీసారే, నేను తీస్తున్నాను చూడండి ఇది కింగ్ అవుతుంది అని తీసి చూపించాడు, అది కింగ్ వచ్చింది అనుకోండి, ఓకే ప్రాబ్లం లేదు. మళ్ళీ కలిపి తీసి కూడా క్వీన్ వస్తుందని చూపించాడు అనుకోండి, అంటే ఏంటి, దట్ ఈస్ నాట్ అండ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, అందులో 52 కార్డ్స్ ఉంటాయి. ఆ 52 కార్డ్స్ అందరికీ తెలుసు, కానీ అందులో కలిపేసి ఏదైతే తీస్తామో అది ఎవరికి తెలియకూడదు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ర్యాండమ్. అంటే ప్లేయింగ్ కార్డ్స్ ఈజ్ ఆల్సో ఎక్స్పెరిమెంట్, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. టాసింగ్ ఏ కాయిన్ ఈజ్ ఆల్సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. థ్రోయింగ్ ఏ డైస్ ఈజ్ ఆల్సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అలాంటివి చాలా ఒక బాక్స్లో లేదంటే డబ్బాలోని మనం గోళీలు వేస్తాం అనుకోండి. సో వైట్ కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్, గ్రీన్ కలర్ అలా వేస్తాం, అన్ని కలిపిస్తాం. ఇప్పుడు నేను ఒక గోళీ తీసాను అనుకోండి, దట్ ఈస్ ఆల్సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. నాకు తెలియదు ఏదైతే ఉన్నాయో, చాక్లెట్స్, డైరీ మిల్క్స్, 5 స్టార్స్, కిట్ క్యాట్లు అన్నీ కలిపేసాను. నేను కలిపేసి ఒక చాక్లెట్ తీసాను, డైరీ మిల్కే వస్తుంది నేను చెప్పలేను. సో దట్ ఈస్ ఆల్సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఇలాగే మనకి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అనేది చాలా ఉంటాయి అన్నమాట. సో మీ అందరికీ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటో అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ అవుట్కమ్స్. నెక్స్ట్ ఏంటి, అవుట్కమ్స్. మనం ఇందాలు బట్టి రిజల్ట్స్ అన్నాం కదా, దానికే మ్యాథమెటిక్స్ భాషలోనే అవుట్కమ్ అంటారు. అండ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ విచ్ ఈస్ హ్యావింగ్ రిజల్ట్స్, ఈచ్ రిజల్ట్ ఈజ్ అన్ అవుట్కమ్. A random experiment which is having result, each result is called an experiment. For example, tossing a coin, results ఏంటి, head and tail, getting head and getting tail, those two are results. ఈ రిజల్ట్స్ అన్ని కలిపిన దాన్ని మనం శాంపుల్ స్పేస్ అంటారు. ఏమంటారు, శాంపుల్ స్పేస్. మనకి అన్ని రిజల్ట్స్ కలిగిన దాన్ని ఏమంటారంటే శాంపుల్ స్పేస్ అంటారు. శాంపుల్ స్పేస్ ని S తో డినోట్ చేస్తారు, దాన్ని సెట్స్ తో డినోట్ చేస్తారు. అంటే మీకు సిలబస్ లో లేదు. సెట్స్ అంటే ఏంటంటే 2 బ్రాకెట్స్ రాసి కామర్స్ తో మనం సెపరేట్ చేయాలన్నమాట. ఇదేంటి, దేని రిజల్ట్స్, దేని అవుట్కమ్స్ ఇవి, టాసింగ్ కాయిన్ యొక్క అవుట్కమ్స్. ఆ అవుట్కమ్స్ అన్ని కలిపి మనం రాస్తే, ఒక సెట్ లో రాస్తే దాన్ని మనం శాంపుల్ స్పేస్ అంటారు. శాంపుల్ స్పేస్. S is equal to set of 1, 2, 3, 4, 5, 6. ఇది దీని యొక్క శాంపుల్ స్పేస్. డైస్ యొక్క శాంపుల్ స్పేస్. డైస్ యొక్క రిజల్ట్స్ ఏంటి, 1, 2, 3, 4, 5, 6. అంటే డైస్ యొక్క అవుట్కమ్స్ అన్ని కూడా మనం ఒక సెట్ లో రాస్తే, సెట్ అంటే ఏంటి, 2 బ్రాకెట్స్ రాసి కామర్స్ తో సెపరేట్ చేస్తే దాన్ని సెట్ అంటారన్నమాట. సో డైస్ యొక్క అన్ని రిజల్ట్స్ ని, అన్ని అవుట్కమ్స్ ని ఒక సెట్ లో రాస్తే దాన్ని శాంపుల్ స్పేస్ అంటారు. శాంపుల్ స్పేస్. ఆ రిజల్ట్స్ ని, ఈచ్ రిజల్ట్ మనం ఏమంటాం, అవుట్కమ్స్. సో ఈచ్ లేదంటే ప్రతి కొన్ని తీసుకున్న అవుట్కమ్స్, ఒకటి తీసుకుంటే అవుట్కమ్, ఒక 2, 3 తీసుకుంటే అవుట్కమ్స్ అన్నమాట. సో దీస్ ఆర్ ద రిజల్ట్స్. నెక్స్ట్ ఈవెంట్. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కదా అవుట్కమ్స్. ఈ అవుట్కమ్స్ లోని మీకు ఒక్కొక్కటి తీసుకున్నా, 2 తీసుకున్నా, 3 తీసుకున్నా సరే అవన్నీ ఈవెంట్స్ అంటారు. అవేంటి, ఈవెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెంట్. నాకు 5 అనే నెంబర్ చాలా ఇష్టం, మీకు చాలాసార్లు చెప్పాను. సో ఇప్పుడు ఇందులో నేను 5 తీసుకున్నాను అనుకోండి, అదొక ఈవెంట్. When a dice is thrown, getting 5 is an event. ఒక డైస్ వేసినప్పుడు 5 రావడం అనేది ఒక ఈవెంట్. ఒక డైస్ త్రో చేసినప్పుడు 5 దాని మీద కనబడడం అనేది ఒక ఈవెంట్. ఓకేనా, ఒక డైస్ త్రో చేసినప్పుడు దాని మీద 5 రావడం అనేది ఒక ఈవెంట్. అలా మనం ఈవెంట్ అనేది 1 తీసుకోవచ్చు, లేదంటే 2 అని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఈవెంట్, ఫస్ట్ ఈవెంట్ అనుకున్నాం. సెకండ్ ఈవెంట్, గెటింగ్ ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5. ఇదొక ఈవెంట్. అంటే ఒకే అవుట్కమ్ అని కాదు, 2, 3 తీసుకున్నా పర్లేదు, 2 తీసుకున్నా పర్లేదు, అన్ని తీసుకున్నా పర్లేదు. ఈవెంట్ అంటే ఏంటి, సో ఈవెంట్ అంటే ఏంటంటే గెటింగ్ an outcome in random experiment. The getting of any event or any events, the getting of any outcome or any outcomes is called event. ఈవెంట్ అంటే ఏంటి, మనం తీసుకున్న శాంపుల్ స్పేస్ లోని
లేదంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లోని అవుట్కమ్స్ ఒకటి తీసుకున్నా లేదంటే 2, 3 అంతకన్నా ఎక్కువ తీసుకున్నా వాటిని మనం ఈవెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ 3 గెటింగ్ హెడ్ అనేది ఒక ఈవెంట్. సో అంటే ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి హెడ్ రావడం అనేది ఒక ఈవెంట్. ఇలాగా ఈవెంట్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. టైప్స్. ఇప్పుడు ఈ ఈవెంట్స్లోని టైప్స్ ఉన్నాయి. ఎలిమెంటరీ ఈవెంట్ అంటే మనం తీసుకున్న ప్రాబిలిటీలోని ఒక ఈవెంట్, ఒక అవుట్కమ్ గురించి మాట్లాడాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎలిమెంటరీ ఈవెంట్. ఒక ఈవెంట్ గురించి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలిమెంటరీ ఈవెంట్. సో ఈవెన్ అనేది ఏంటి? ఎలిమెంటరీ ఈవెంట్. ఇన్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ద అవుట్కమ్ ఆఫ్ వన్ ఈవెంట్, the getting of one outcome is called elementary event. Getting of one outcome is called elementary event. అంటే మనం ఒకటే తీసుకోవాలన్నమాట. సో ఒకటి తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా మనం ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. నెక్స్ట్ ష్యూర్ ఈవెంట్ అంటే మనం తీసుకున్న ఎక్స్పెరిమెంట్, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లోని ష్యూర్గా ఉండాలన్నమాట, ఖచ్చితంగా ష్యూర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈవెంట్ తీసుకున్నాను చూడండి, హెడ్ ఆర్ టైల్ అంటే ఒక కాయిన్ టాస్ చేశాను. ఒక కాయిన్ టాస్ చేస్తే హెడ్ వచ్చినా టైల్ వచ్చినా నాదే విన్ అని అన్నాను. హెడ్ వచ్చినా టైల్ వచ్చినా నాదే విన్. ష్యూర్ అంటే ఒక కాయిన్ టాస్ చేస్తే ఖచ్చితంగా వస్తుందన్నమాట. అంటే సెర్టెనిటీ ఉండాలన్నమాట, ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అనేది మనం చెప్పామంటే అటువంటి ఈవెంట్ మనం ఏమంటాం? ష్యూర్ ఈవెంట్. ఇంకో ఎగ్జాంపుల్, ఒక డైస్ ని త్రో చేస్తే 1 to 6 ఏ నెంబర్ వచ్చినా సరే దట్ ఈస్ ష్యూర్ ఈవెంట్. అంతే కదా. సో ఈవెంట్ అంటే ఏంటి? అవుట్కమ్స్. ఒక అవుట్కమ్ అయినా 2, 3 అవుట్కమ్స్ అయినా, సో అన్ని అవుట్కమ్స్ తీసుకున్నా సరే దాన్ని ఏమంటారు? ఈవెంట్ అంటారు. సో అంటే మీరు చేసే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లోని అది ష్యూర్గా వస్తుంది, ఖచ్చితంగా మనకి అంటే ఏది వచ్చినా పర్లేదు అనుకుంటే దాన్ని ష్యూర్ ఈవెంట్ అంటారు. సో అంటే ఏంటి? డైస్ ఈస్ థ్రోన్ getting 1 to 6, getting from 1 to 6 is called sure event. A coin is tossed, getting head or tail is sure event. An exam is writing, getting pass or fail is sure event. అంటే అయితే పాస్ అవుతాడు లేదంటే ఫెయిల్ అవుతాడు, ఒక హాస్పిటల్ లీడర్ ఒక ప్రెగ్నెంట్ లేడీ వెళ్ళింది, బయటకు వచ్చేటప్పుడు బేబీ బాయ్ కానీ బేబీ గర్ల్తో కానీ రావడం షూర్ ఈవెంట్ అదనమాట. అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ విచ్ ఇస్ హ్యావింగ్ sure result or sure outcome is called sure event. Impossible event. In random experiment there is no such a outcome. Impossible outcome. There is a impossible outcome is called impossible event. అంటే ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లోని అటువంటి అవుట్కమ్ ఉండదు, అలాంటి దాన్ని మనం ఏంటంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. So there is no chance for getting like that outcome. So example 1 sir, ఒక డైస్ ని త్రో చేస్తే 7 రావడం, getting 7 is a impossible outcome. డైస్ లో ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. 1 2 3 4 5 6 ఉంటాయి. 7 ఉండదు కదా. 8 రావడం కూడా ఇంపాసిబుల్, 9 రావడం కూడా ఇంపాసిబుల్. అంటే ఈ 6 తప్పించి ఇంకే నెంబర్ రావడానికి అవకాశం లేదు కనుక ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. మరి హెడ్ టైల్ ఒక హెడ్ ని టాస్ చేస్తే హెడ్ రాకూడదు, టైల్ రాకూడదు, ఇంకేదైనా రావాలి. సో అది ఇంపాసిబుల్ ఈవెంట్. ఎందుకంటే ఖచ్చితంగా కాయిన్ మనకి కింద పడినప్పుడు దానిపైన అయితే హెడ్ కానీ లేదంటే టైల్ గా ఉంటుంది. ఈ రెండు రాకూడదు అంటే ఏంటి? ఇంపాసిబుల్ ఈవెంట్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే ఈవెంట్స్ మనం తీసుకుంటాం. ఈవెంట్స్ అంటే తెలుసు కదా మీకు, అవుట్కమ్స్. 1 కానీ 2 కన్నా ఎక్కువ అవుట్కమ్స్ తీసుకుంటే దాన్ని ఈవెంట్ అంటాం. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ పేర్లోనే ఉంది. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే రెండిటికి ఈక్వల్ ఛాన్స్ ఉండాలి, అన్నమాట. సారీ, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకుంటే ఒక కాయిన్ కి హెడ్ రావడానికి ఎంతైతే ఛాన్స్ ఉంటుందో టైల్ రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది, అంతే కదా. సో హెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ నేను 100 times వేసాను. 100 times వేస్తే హెడ్
30, నెక్స్ట్ టైల్ 70 వస్తుందని ఎవరు చెప్పను. హెడ్కి ఎన్నైతే ఛాన్స్ ఉంటుందో టైల్ కూడా అన్నీ ఛాన్స్ ఉంటుంది, అంతే కదా. సో హెడ్కి ఎన్నైతే ఛాన్స్ ఉంటుందో టైల్ కూడా అంటే ఈ ఈవెంట్ అనేది మనకి హెడ్ రావడం ఒక ఈవెంట్, టైల్ రావడం ఒక ఈవెంట్ అనేది, ఈ రెండు ఈవెంట్లు కూడా మనకి ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. అదేవిధంగా ఒక డైస్ త్రో చేసినప్పుడు ఆడ్ నెంబర్స్ రావడం అండ్ ఈవెన్ నెంబర్స్ రావడం, ఈవెన్ నెంబర్స్ రావడం, ఈ రెండు కూడా ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. అంటే ఛాన్సెస్ రెండింటికి కూడా సమానం ఉండాలి. సో మనం చెప్పలేమాట, అంటే ఈవెన్ నెంబర్స్ ఎక్కువ వస్తాయి, ఆడ్ నెంబర్స్ ఎక్కువ వస్తాయి, ఎవరు చెప్పలేం. సో ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. సో రెండు ఈవెంట్స్ లోను కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ ఉండాలి, రెండు ఒకేలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 1, 3 తీసుకున్నాను, ఇందులో 2, 4, 5, 6 తీసుకున్నాను, అవి రెండు ఈక్వలీ అవ్వవు. ఎందుకంటే ఇందులో 1, 3 ఇందులో ఎక్కువ, అంటే దీనికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, అప్పుడు ఈక్వలీ అవ్వదు అన్నమాట. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 2 తీసుకున్నాను ఇందులో ఒక ఈవెంట్. ఈ ఈవెంట్ లో నేను మిగతా నెంబర్స్ తీసుకున్నాను 3, 4, 5, 6. ఇందులో 2 ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి. ఎక్కువ దేనికి ఛాన్స్ వస్తుంది, దీనికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ రెండు ఏంటి, నాట్ ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ స్టార్ట్ చేయడం, నా దగ్గర బైక్ ఉంది, బైక్ స్టార్ట్ చేసేది అనేది నాట్ ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. ఎందుకు, నేను మ్యాక్సిమం నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా బైక్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడో రేర్ కండిషన్లో పెట్రోల్ లేకపోయినా, లేదంటే దానికి బాగోపోయినా, ఏదైనా సరే అప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే బండి స్టార్ట్ అవ్వడం, బండి స్టార్ట్ అవ్వకపోవడం అంటే ఏంటి, రెండు కూడా నాన్ ఈక్వలీ ఈవెంట్ మాట, నాన్ ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్ అవి మాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాస్తున్నాను, నేను మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాస్తున్నాను. నేను ఎగ్జామ్ రాస్తే నేను పాస్ అవ్వకపోవడం అనేది నాన్ ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. ఎందుకు, మ్యాక్సిమం నేను పాస్ అయిపోతాను మ్యాథ్స్ ఎగ్జామ్. ఎప్పుడో రేర్ కండిషన్లో నాకు రాకపోయినా, క్వశ్చన్ పేపర్ ఎవరో బాగా నాకన్నా మంచి ఎక్స్పర్ట్ తయారు చేస్తున్నా, నేను ఫెయిల్ అయిపోతాను ఖచ్చితంగా. అంటే ఏంటి, ఎక్కువ నేను పాస్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి కనుక నేను ఎగ్జామ్ రాస్తే అది పాస్ అవ్వకపోవడం అనేది నాన్ ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. మరి ఇంకా ఎగ్జాంపుల్ తీసా, మనం ఎగ్జామ్ రాస్తున్నాం, ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చాయి. ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి ఖచ్చితంగా ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. ఎందుకు, అది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఖచ్చితంగా 50% ఉంటుంది, అందుకే ట్రూ ఆర్ ఫాల్స్ అంటారు. సో మాక్సిమం స్టూడెంట్స్ 50% రైట్ పెడతారు, 50% రాంగ్ పెడతారు, అలాగే ఉంటాయి. సో ఎందుకంటే అది రైట్ ఓ రాంగ్ అనేది దీనికి 50% ఛాన్స్ ఉంటుంది, దీనికి 50% ఛాన్స్ ఉంటుంది. సో అవేంటి, మనకి ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. ఇలా మనం చాలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటంటే, ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నప్పుడు మనకి ఆ పని జరగడానికి ఒక ఈవెంట్, జరగకపోవడానికి ఒక ఈవెంట్ ఉంటే దాన్ని మనం కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెడ్ రావడం అనేది ఒక ఈవెంట్ తీసుకున్నాను. హెడ్ రాకపోవడానికి ఒక ఈవెంట్ తీసుకుంటున్నాను, రాకపోవడానికి బార్. హెడ్ రావడానికి ఒక ఈవెంట్, హెడ్ రాకపోవడానికి ఒక ఈవెంట్. ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకి కావాల్సిన టోటల్ మనకి వస్తుందన్నమాట. అంటే హెడ్ రావడం ఒక ఈవెంట్, హెడ్ రాకపోవడం ఈవెంట్. అంటే ఈ రెండు, ఇది దీనికి కాంప్లిమెంటరీగా ఉంది, ఇది దీనికి కాంప్లిమెంటరీగా ఉంది. సో హెడ్ రాకపోవడం అంటే ఏంటి, ఇది టైల్ మాట, టైల్. అంటే ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకి శాంపుల్ స్పేస్ వచ్చేస్తుంది కదా. కనుక హెడ్ రావడం ఒక ఈవెంట్ అయితే, హెడ్ రాకపోవడం ఒక ఈవెంట్ అయితే, ఆ రెండు కలిపి మనకి ఏంచి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈవెన్ నెంబర్స్ తీసుకున్నది, ఈవెన్ నెంబర్స్ గెటింగ్ ఈవెన్ నెంబర్స్ ఇది ఒక ఈవెంట్ అనుకుంటే, దీని కాంప్లిమెంట్ ఏంటి, గెటింగ్ ఆడ్ నెంబర్స్. అంటే ఈ రెండు ఏంటంటే మనకి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం ప్రాబబిలిటీకి వచ్చామండి. సో ప్రాబబిలిటీ మీన్స్ వాట్? Probability means it is a chance. Probability is a chance by representing a number. అంటే ఆ ఛాన్స్ ని మనం ఏ విధంగా చూపిస్తాం అంటే ఒక నెంబర్ లో చూపిస్తాం. ప్రాబబిలిటీ అంటే ఏంటి, ఛాన్స్ ఆఫ్ అన్ ఈవెంట్, ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్, ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్.
ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఈవెంట్ యొక్క ఛాన్స్, అంతే కదా. ఇంకా మాట్లాడుకుంటే ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క మనం నేర్చుకున్నాం కదా, ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఈవెంట్ యొక్క అవుట్కమ్ యొక్క ఛాన్స్, ఈవెంట్ యొక్క అవుట్కమ్ యొక్క ఛాన్స్ అర్థమైందా. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే కాయిన్ టాస్ చేసే ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లోని హెడ్ అనే ఈవెంట్ రావడం, హెడ్ అనే ఈవెంట్ రావడం అన్నమాట. ఇలాగ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ప్రాబిలిటీ అంటే ఏం లేదు, సింపుల్. సో ఇట్ ఈజ్ ఏ ఛాన్స్. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో స్టాటిస్టిక్స్ కూడా బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, మెన్సురేషన్ కూడా బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అలాగా ఇది ఒక మ్యాథమెటిక్స్ లోనే ఒక భాగం. సో బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ ఛాన్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్, ఆఫ్ అన్ ఈవెంట్, ఆఫ్ అన్ అవుట్కమ్. So it is denoted with a number. So it is denoted with a number. So we can denote as percentage also. Percentage also we can denote. So అంటే నెంబర్ ఎలా ఉంటుందంటే మనకి అది సో ప్రాపర్ ఫ్రాక్షన్ అన్నమాట. ప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉండాలన్నమాట. అంటే దానికంటూ ఒక రేంజ్ ఉంది, 0 to 1 రేంజ్ మాత్రం ఉంటుంది. అది మనం ఇక్కడ చెప్దాము, 0 to 1 రేంజ్. సో ప్రాబిలిటీ అంటే ఛాన్స్ అన్నమాట. సో అంటే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ డెఫినేషన్ మాట్లాడుకోవాలంటే ద రేషియో ఆఫ్ ది number of the favorable outcomes to the total number of the possible outcomes is called probability. Is called probability. Number of favorable outcomes by total number of possible outcomes. The ratio of the number of the favorable outcomes by total number of possible outcomes is called probability. ఇప్పుడు దీని ఏంటంటే probability of an event is equal to number of favorable outcomes by total number of possible outcomes. మీకు ఏం అవసరం లేదు, జస్ట్ ఈ ఒక ఫార్ములా మీరు నేర్చుకున్నట్లయితే మీరు మీ టెక్స్ట్ బుక్ లోని ఉన్న 25 ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా చేస్తారు. 25 ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా చేస్తారు. మరి ఇవన్నీ ఎందుకు సార్ అంటే ఇది అర్థం అవడం కోసం, ఈ ఫార్ములా మనకు అర్థం అవడం కోసం ఇవన్నీ నేర్చుకోవాలి. ఏంటి సార్ ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్? ఒక ఈవెంట్ అంటే తెలుసుకొని మనకి శాంపుల్ స్పేస్ లో మనం ఏవైనా తీసుకుంటే అవుట్కమ్స్ తీసుకుంటే వాటిని ఈవెంట్ అంటాం. సో అది ఒక నెంబర్ రావచ్చు, 3 నెంబర్స్ రావచ్చు, లేదంటే ఒక హెడ్ రావచ్చు, ఏవైనా రావచ్చు. సో గ్రూప్ ఆఫ్ కూడా రావచ్చు. అంటే అటువంటి ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఎలా వస్తుంది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను తీసుకున్నాను, 5 అనే నెంబర్ కావాలి, 5 అనే నెంబర్ రావాలి. 5 అనేది ఎన్నిసార్లు వస్తుంది మనకి? ఒకటే కదా ఉంది అందులో. సో 1. టోటల్ ఎన్ని ఉన్నాయి ఇందులో మనకి? డైస్ త్రో చేసినప్పుడు 1 2 3 4 5 6 అంటే getting 5, when a dice is thrown, getting 5, what is the probability? What is the probability of getting 5 when a dice is thrown? 1/5. అంటే నాకు ఛాన్సెస్ 1/6. అంటే నాకు ఛాన్స్ ఏంటంటే 6 రిజల్ట్స్ ఉంటే, 6 అవుట్కమ్స్ ఉంటే నాకు ఒకే ఒక ఛాన్స్ ఉంది. 6 ఛాన్సెస్ ఉన్నాయి అందులో, కానీ నా ఛాన్స్ మటుకు ఒకటే ఛాన్స్ అవుట్ ఆఫ్ 6. సో ఇది మాట 1/6. ఇక్కడ కూడా getting head when a coin is tossed, when a coin is tossed, getting head, what is the probability of getting head when a coin is tossed? మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? 2. కింద రాశాను టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు నా ఫేవరబుల్ ఏంటి? గెటింగ్ హెడ్ అనేది ఒకటే ఉంది అక్కడ కనుక P of E is equal to 1/2. P of E is equal to 1/2. This is the probability. నెక్స్ట్ రేంజ్. చెప్పాను కదా ప్రాబిలిటీ అనేది, రేంజ్ అనేది చాలా చాలా తక్కువ మాట, లిమిటెడ్. సో ఏంటి సార్? 0 is less than or equal to P of E is less than or equal to 1. ఇది ప్రాబిలిటీ రేంజ్. అంటే ప్రాబిలిటీ యొక్క రేంజ్ ఏంటి మనకి? 0 to 1. 0 నుండి 1కి మధ్యలో ఉంటుంది. 0 నుండి 1 వరకు మధ్యలో ఉంటుంది. ఓకేనా? 0 నుండి 1 వరకు అంటే 0 తీసుకుంటాం, 1 కూడా తీసుకుంటాం. సో మరి ప్రాబిలిటీ 0 ఎప్పుడు అవుతుంది సార్? ఇంపాసిబుల్ ఈవెంట్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైస్ త్రో చేశాను, 7 రావాలి నాకు. ప్రాబిలిటీ ఫార్ములా ప్రకారం టోటల్ పాసిబిలిటీ ఏంటి? 6. టోటల్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటి? 6. ఫేవరబుల్ 7 వస్తుందా మనకి? రాదు. సో కనుక 0/6 దట్ ఈస్ ఈక్వల్ టు 0. అంటే ద ప్రాబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈస్ 0.
చాలా చాలా ఇంపార్టెంట్, మనకి 1 మార్క్ వస్తుంది. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0. ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0. నెక్స్ట్ ష్యూర్ ఈవెంట్. ఈ 1 అనేది ఇప్పుడు ష్యూర్ ఈవెంట్ అనమాట. ఇది ష్యూర్, ఇది ఇంపాసిబుల్. ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ ష్యూర్ ఈవెంట్, ద ప్రాబిలిటీ ఆఫ్ ష్యూర్ ఈవెంట్ ఈజ్ 1. సింపుల్, ఇందాలు ఇచ్చుకున్నాం కదా ఇది. గెటింగ్ ఫ్రమ్ 1 to 6. Find the probability of getting 1 to 6 when a dice is thrown. When a dice is thrown. సో డైస్ త్రో చేసినప్పుడు 1 to 6 రావాలంట, ఆ ప్రాబిలిటీ అడుగుతున్నాడు. ఓకే, రాసేద్దాం అది కూడా. 6 ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే డైస్ త్రో చేస్తే ఎన్ని వస్తాయి మనకి? 1 2 3 4 5 6 వస్తాయి. ఫేవరబుల్ ఎన్ని ఇక్కడ? ఫేవరబుల్ ఏమన్నాడు? 1 to 6. 1 to 6 లో ఏది వచ్చినా పర్లేదంట. అవి కూడా ఫేవరబుల్ కూడా 6. 6 1 జా 6 1 జా, సో 1. అంటే ఇది ష్యూర్ ఈవెంట్. ష్యూర్ ఈవెంట్ బట్ అంటే ద ప్రాబిలిటీ ఆఫ్ ష్యూర్ ఈవెంట్ ఈస్ 1. ద ప్రాబిలిటీ ఆఫ్ ష్యూర్ ఈవెంట్ ఈస్ 1. సో ఇది మాట, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబిలిటీ. ఇంకా పోతే ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్, గెటింగ్ ఈవెంట్, అండ్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఈవెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మనం యాడ్ చేసినట్లయితే 1 వస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఈవెంట్, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ 1/2. ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ హెడ్, హెడ్ రావడానికి ప్రాబిలిటీ 1/2. హెడ్ రాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత? హెడ్ రాకపోవడానికి ఏం రావాలి? టైల్ రావాలి. దాని యొక్క ప్రాబిలిటీ ఎంత? 1/2. 1/2 1/2 ఎంత? 1. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి కాయిన్స్ చూద్దాం. కాయిన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇది చూద్దాం. డైస్. గెటింగ్ ఈవెన్ నెంబర్స్. గెటింగ్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ 8 2 4 6. అంటే అవుట్ ఆఫ్ 6 3 అనేది ఫేవరబుల్. గెటింగ్ ఆడ్ అంటే గెటింగ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఏ 1 ఈవెంట్. గెటింగ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 1 ఈవెంట్. గెటింగ్ నాట్ ఈవెన్ నెంబర్స్, నాట్ గెటింగ్ ఇన్ ఈవెన్ నెంబర్స్. నాట్ గెటింగ్ ఈవెన్ నెంబర్స్ అని ఉంటాయి 1 3 5. అంటే అవి కూడా 3 ఉంటాయి, అంటే ఆడ్ నెంబర్స్ అనుకోండి. సో 3 + 3 ఎంత? 6. సో 6/6 ఎంత? 1. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెంట్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఈవెంట్, ద సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెంట్ అండ్ నాట్ గెటింగ్ ఈవెంట్ ఈస్ నథింగ్ బట్ 1. ఈస్ నథింగ్ బట్ 1. నెక్స్ట్, ఇప్పుడు మనం మీ అందరికి ప్రాబిలిటీ అంటే అర్థమైంది, ఈవెంట్, టైప్స్, అవుట్కమ్ ఇవన్నీ అర్థమైంది. ఇప్పుడు మీకు కాయిన్, డైస్, ప్లేయింగ్ కార్డ్స్. అంటే కాయిన్, ఒక కాయిన్ తీసుకుంటే ప్రాబిలిటీస్ ఏ విధంగా సంసిస్తాడు, 2 కాయిన్స్ తీసుకుంటే ప్రాబిలిటీస్ ఏ విధంగా సంసిస్తాడు, 2 కాయిన్స్ తీసుకుంటే అవుట్కమ్స్ ఎలా వస్తాయి, 2 కాయిన్స్ తీసుకొని అనుకోండి హెడ్ హెడ్, హెడ్ టైలు, టైలు హెడ్, టైలు టైల్. 3 కాయిన్స్ తీసుకుంటే, 2 డైస్ తీసుకుంటే, 3 డైస్ తీసుకుంటే, ప్లేయింగ్ కార్డ్స్ గురించి, ప్లేయింగ్ కార్డ్స్ లో చాలా ఉంటాయి, అందులో 8 ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం కాయిన్స్ గురించి మాట్లాడదాం. కాయిన్. మనం ఒక కాయిన్ టాస్ చేస్తే కాయిన్ కి మనకి 8 ఉంటాయి, హెడ్ ఉంటుంది, టైల్ ఉంటుంది. అంటే 2 అవుట్కమ్స్ ఉంటాయి. ఒక కాయిన్ కనుక 2 power 1. 2 power 1. సో ఏంటి శాంపుల్ స్పేస్ ఏంటి? ఎస్ ఈజ్ ఈక్వల్ టు దాని యొక్క టోటల్ అవుట్కమ్స్ మాట. శాంపుల్ స్పేస్ అంటే హెడ్ ఆర్ టైల్, హెడ్ అండ్ టైల్. ఒక కాయిన్ మనం టాస్ చేస్తే మనకి వచ్చేది ఏంటి? హెడ్ ఆర్ టైల్. సో దీని యొక్క ప్రాబిలిటీ ఎలా అడుగుతాడు వాడు? ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ వెన్ వన్ కాయిన్ ఇస్ టాస్. P of E1, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫస్ట్ ఎప్పుడు కూడా కింద రాసింది, కింద టోటల్ పాసిబుల్ అందరికీ తెలుసు కనుక 2 కదా, సో కింద 2 రాసి. హెడ్ రావడం అనే ప్రాబిలిటీ యొక్క ఫేవరబుల్, మనకి ఫేవరబుల్ ఏంటి? హెడ్ రావడం. హెడ్ ఎన్ని వస్తుంది మనకి? ఎన్ని ఉన్నాయి రావడానికి? 1 ఉంది ఛాన్స్ కనుక 1. ఇది గెటింగ్ హెడ్. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టైల్ వెన్ ఏ కాయిన్ ఇస్ టాస్డ్, వెన్ వన్ కాయిన్ ఇస్ టాస్డ్, వెన్ ఏ కాయిన్ ఇస్ టాస్డ్. అది ఈవెంట్ 2 అనుకుందాం, E2. దాని యొక్క ప్రాబిలిటీ ఎలా వస్తుంది? అది కూడా 1/2. ఎందుకంటే హెడ్ అనేది, టైల్ అనేది 1 ఉంటుంది, టోటల్ 2 ఉంటాయి.
ఈ విధంగా 1 కాయిన్ అయినప్పుడు ఇదే మనకి ఈ 2 సమ్స్ వస్తాయి, ఇంకేం రావు, ఈ 2 సమ్స్ వస్తాయి. 2 కాయిన్స్ ఏంటి, 2 కాయిన్స్. టూ కాయిన్స్ అయితే మనకి హెడ్ టు టైలే కదా, మొత్తం 2 ఉంటాయి అవుట్కమ్స్. 2 కాయిన్స్ వేసినప్పుడు ఏంటి, 2 స్క్వేర్. 2 స్క్వేర్, 2 స్క్వేర్ ఎంత 4, 2 స్క్వేర్ ఎంత 4. అంటే మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 4 వస్తాయి. ఏంటి అవి చూడండి, శాంపుల్ స్పేస్ రాస్తాను. S ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ హెడ్ రాస్తుంది, హెడ్ టైల్ వస్తుంది. అంటే 2 కాయిన్స్ మనం టాస్ చేస్తే కింద పడినప్పుడు దీని మీద హెడ్ వస్తుంది, దీని మీద హెడ్ వస్తుంది, అదొక ఛాన్స్. దీని మీద హెడ్ వస్తుంది, దీని మీద టైల్ వస్తుంది, అదొక ఛాన్స్. ఈసారి దీని మీద టైల్, దీని మీద హెడ్ రివర్స్ వస్తుంది, అది కూడా ఒక అవుట్కమే. ఇంకా లాస్ట్ ఏంటంటే దీని మీద టైల్ రావచ్చు, దీని మీద టైల్ రావచ్చు, 2 టైల్ రావచ్చు. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి. ఈ 4 అవుట్కమ్స్ కాకుండా ఇంకేమైనా అవుట్కమ్స్ వస్తాయా? హెడ్ టైలు, టైలు. ఈ 4 అవుట్కమ్స్ కాకుండా 2 కాయిన్స్ వేస్తే మనకి ఇంకేమైనా అవుట్కమ్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు కనుక ఒకవేళ కనిపెట్టినట్లయితే లేదంటే మీకు వచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో అవి మనం నెక్స్ట్ టైం నుండి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా అవుతాయి, చాలా చాలా మంచి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. When two coins are tossed, getting two heads probability. Find the getting two heads probability. రెండింటి మీద కూడా హెడ్ రావాలంట. ముందు టోటల్ పాసిబుల్ ఎన్ని 4, రెండింటి మీద హెడ్ ఉన్నవి ఏంటి, ఓన్లీ ఇది ఒకటే ఉంది 1/4. అంటే దాని ప్రాబిలిటీ ఏంటి 1/4. గెటింగ్ 2 heads on 2 coins, what is the probability of getting 2 heads on 2 coins? What is the probability? That is also 1/4. Getting at least one head అంటే రెండింటి మీద అట్లీస్ట్ ఒక దాని మీద ఒక హెడ్ ఉండే ప్రాబిలిటీ, టోటల్ అయితే 4, అట్లీస్ట్ 1 అంటే ఇక్కడ హెడ్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ హెడ్. అట్లీస్ట్ 1 హెడ్ అంటే ఇది అవుతుంది, ఇది కూడా అవుతుంది. అట్లీస్ట్ 1 హెడ్ అంటే 2 ఉన్నా పర్లేదు. అంటే ఇక్కడ ఫేవరబుల్ ఎన్ని 3, దీన్ని ఇంకోలాగా అడుగుతాడు, 1/4 వస్తుంది ఆన్సర్. ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ హెడ్ ఆన్ ఎనీ కాయిన్స్. నాట్ గెటింగ్ హెడ్ అంటే ఏంటి, హెడ్ ఉండకూడదు అంటే టైల్ రావాలి, రెండింటి మీద టైల్ రావాలి. సో ఇలా కూడా అడుగుతాడు, ఇలా అడిగినా సరే 1/4. ఇలాగా మనకి ఈ కాయిన్స్ 2 కాయిన్స్ ఇచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాయి. అట్లీస్ట్ అని, లేదంటే మ్యాక్సిమం 2 ఉండాలి, అంటే ఏంటి అర్థం, 2 కన్నా తక్కువ ఉండకూడదు అని అర్థం. సో అప్పుడు కూడా 1/4, మ్యాక్సిమం 2. సో ఇలాగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 3 కాయిన్స్. మనకి ఒక కాయిన్ టాస్ చేసే రిజల్ట్ ఏంటి, హెడ్ టైల్, అంటే 2 ఉంటాయి. 3 కాయిన్స్ వేసినప్పుడు 2 క్యూబ్. సో 2^1, 2 స్క్వేర్, 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత 8. అంటే మనం 3 కాయిన్స్ ని టాస్ చేస్తే ఇక్కడ ఒకటి 3 పడ్డాయి. సో 3టికి ఏంటంటే మనకి టోటల్ పాసిబుల్ ఎన్ని ఉంటాయి, 8 ఉంటాయి. 8 8 అవి హెడ్ టైలు, టైలు, టైలు. ఇలా నేను చెప్పేస్తున్నాను ఎందుకంటే మ్యాథ్స్ టీచర్ కనుక, నేను ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక నాకు ఐడియా ఉంది కనుక. మరి మీ పరిస్థితి ఏంటి? అందుకని మీ అందరి కోసం చాలా మంచి స్మార్ట్ టెక్నిక్, ఎందుకంటే మన గౌరీ స్మార్ట్ ఛానల్ కనుక స్మార్ట్ టెక్నిక్. లెట్ us see. 4 law of 2, 2 law of 1. ఇది షార్ట్ కట్ టెక్నిక్, స్మార్ట్ ట్రిక్. 4 2 1 అంటే 4 తీసుకున్నాను, 4 law of 2, 2 law of 1. ఇది టెక్నిక్. 4 అంటే ఏంటి సార్, 4 heads, 4 tails. అంటే ఈక్వల్లీ ఇస్తుంది ఛాన్స్. ఇక్కడ 2 అంటే ఏంటి, 2 heads, 2 tails,
2 heads 2 tails. 1 and 8 సార్, ఒక హెడ్ ఒక టైల్, ఒక హెడ్ ఒక టైల్, ఒక హెడ్ ఒక టైల్, ఒక హెడ్ ఒక టైల్ అయిపోయి. దీన్ని శాంపుల్ స్పేస్లో రాసేసుకుంటే చాలా ఈజీగా రాయొచ్చు. హెచ్ 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 ఫస్ట్ వన్, హెచ్ హెచ్ టీ సెకండ్ వన్, హెచ్ టీ హెచ్ థర్డ్ వన్, హెచ్ టీ టీ ఫోర్త్ వన్. నెక్స్ట్ టీ హెచ్ హెచ్ ఫిఫ్త్ వన్, టీ హెచ్ టీ సిక్స్త్ వన్, టీ టీ హెచ్ సెవెంత్ వన్, టీ టీ టీ. ఇలా రాసేసుకొని ఇలా అడ్డంగా రాసేసుకున్నాం శాంపుల్ స్పేస్. ఓకేనా? సో అంటే 4 to 1. సో 4 heads 4 tails, 2 heads 2 tails, 1 head 1 tail. అది లాజిక్. అలా రాసేసుకుంటే మనకి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ స్మార్ట్ టెక్నిక్ నచ్చితే కిందన కామెంట్ సెక్షన్ లో సార్ ట్రిక్ సూపర్ స్టార్, టెక్నిక్ సూపర్ స్టార్, స్మార్ట్ టెక్నిక్ ఇస్ నైస్ సార్, ఇలా మంచి మంచి కామెంట్స్ కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. When 3 coins is tossed, find the probability of getting at least one head. At least one head. అంటే 3 కాయిన్స్ ని టాస్ చేసినప్పుడు 3 కాయిన్స్ లోని 3 కాయిన్స్ మీద కనీసం ఒక హెడ్ ఉండే ప్రాబిలిటీ, కనీసం ఒక హెడ్ ఉండే ప్రాబిలిటీ. మనకి ముందు కింద 8 రాసేద్దాం, ఎందుకంటే అది మారదు. సో నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ మారదు. 8 ఫేవరబుల్. ఇందులో ఉంది హెడ్ కనీసం 1 2 3 4 5 6 7. కనీసం ఒక హెడ్ ఉండే ప్రాబిలిటీ ఏంటి? 7/8. కనీసం అట్లీస్ట్ వన్ హెడ్. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ వన్ హెడ్ ఆన్ 3 coins ఈస్ కాల్డ్ 7/8. అస్సలు హెడ్ ఉండకూడదు, అస్సలు హెడ్ ఉండకూడదు. వన్ బై 8 టోటల్ 8. ఈ అస్సలు హెడ్ ఉండకూడదు అంటే ఇది ఒకటే టైల్స్, ఇందులో అస్సలు హెడ్ లేదు. సో ఇలాగమాట ఇలా చాలా చాలా ఎగ్జాక్ట్ 2 heads, ఎగ్జాక్ట్ 2 heads 1 2 3 అంటే 3/8. 3/8. ఎగ్జాక్ట్ 3 heads, ఎగ్జాక్ట్ 3 heads అంటే ఇది ఒకటే ఉంటుంది 1/8. అట్లీస్ట్ 2 heads, అట్లీస్ట్ 2 tails, టైల్స్ రాదు, అట్లీస్ట్ 2 tails, అట్లీస్ట్ 2 tails. ఇందులో లేదు, ఇందులో లేదు, ఇందులో లేదు, ఇందులో ఉంది 1 2 3 4. 4/8. 4/8 వచ్చినప్పుడు క్యాన్సిల్ చేయాలి. 4 1 జా 4 2 జా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ అనేది రేషనల్ నెంబర్ అనేది లీస్ట్ ఫామ్ లో ఉండాలి. సో లీస్ట్ ఫామ్ లో ఉండాలి కనుక క్యాన్సిల్ చేయాలి. ఎప్పుడైనా సరే ప్రాబిలిటీలో మనకి క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ అయిన తర్వాత మాత్రమే రాయాలి. లీస్ట్ స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే నో క్యాన్సిలేషన్. సో మనకి అందుకే మనం √2 √3 √5 చేసినప్పుడు లెట్ √2 be a rational number where p, q are co-parents, means they are having no other than common factors 1. ఓకేనా? ఆ రెండింటికి ఒకటే ఉండాలి, కామన్ ఫ్యాక్టర్ ఇంకా ఉండకూడదు. అందుకనే 1/8 క్యాన్సిల్ చేస్తాం. ఇంకా సమ్స్ చూస్తే ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ find the probability of getting one head, at least find the probability of getting 3 coins is having one head అన్నాడు. 1 head అంటే 1 2 3. సో 3/8. సో ఆన్సర్ ఈస్ 3/8. సో ఈ విధంగా మనం కాయిన్ అడిగినప్పుడు ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ మనం డైస్కి వెళ్దాం. నెక్స్ట్ మనం డైస్ గురించి మాట్లాడుకుందాం. 1 dice. వన్ డైస్ అంటే జనరల్ గా డైస్ లో మనకి ఛాన్సెస్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు, 6 రావచ్చు. కనుక ఒక డైసే కనుక 6/1 దట్ ఈస్ ఈక్వల్ టు 6. అవన్నీ మీ అందరికీ తెలుసు. S ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6. ఈ 6 అవుట్కమ్స్ లో మనం చాలా అంటే చాలా డిఫరెంట్ గా అడగొచ్చు అన్నమాట. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, గెటింగ్ ఈవెన్ నెంబర్స్. 1 dice is thrown. ఈవెన్ నెంబర్స్ 2 4 6 అంటే ఏంటి? 3/6. 3 1 జా 3 2 జా అంటే 1/2 ఆన్సర్.
ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ నెంబర్స్. అది కూడా మనకేంటి 3/6. టోటల్ 6 ఉంటాయి. ఆడ్ నెంబర్స్ 1, 3, 5. 3 1s 3 2s. ఇది కూడా 1/2. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రైమ్ నెంబర్స్. 2, 3, 5. అవి కూడా 3 ఉన్నాయి. టోటల్ 6 ఉంటే మనకు కావాల్సినవి ఫేవరబుల్ 3. 3 1s 3 2s. అది కూడా 1/2. Find the probability of getting composite number when a dice is thrown. Composite number 1, 2. అంతే కదా. 4 అనేది కాంపోజిట్ నెంబర్, 6 అనేది కాంపోజిట్ నెంబర్. సో అప్పుడు ఏమవుతుంది, మనకి టోటల్ 6 ఫేవరబుల్ 2. 2 1s 2 3s. అంటే ఇక్కడ 1/3 వచ్చింది. 1/3 అనేది గెటింగ్ ఏ కాంపోజిట్ నెంబర్. Find the probability of getting 3 multiples. Find the probability of getting 3 multiples probability. Find the probability of getting 3 multiples. 3 multiples. So total ఎన్ని 6. 3 multiples ఏంటి? 3 1s 3, 3 2s 6. అంటే 2 వస్తున్నాయి. 2 1s 2 3s. అంటే ఇది 1/3 అవుతుంది. 1/3 అవుతుంది. Find the probability of getting less than 5 numbers. అంటే 5 కన్నా తక్కువ నెంబర్ వచ్చే ప్రాబిలిటీ ఉంటుంది. 5 కన్నా తక్కువ ఏంటి వస్తాయి? 5 కన్నా తక్కువ ముందు టోటల్ రాస్తాం 6. 5 కన్నా తక్కువ వచ్చేది 4, 3, 2, 1. అంటే 4 వస్తాయి ఫేవరబుల్. 2 2s 2 3s 2/3. 2/3. సో ఇలాగా చూసారా, మనకి ఒక డైసే కానీ ఎన్ని విధాలుగా అడుగుతున్నా చూసారా. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రేటర్ దెన్ 6. 6 కన్నా ఎక్కువ నెంబర్ వచ్చే ప్రాబిలిటీ. టోటల్ అయితే 6. టోటల్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6. గ్రేటర్ దాన్ 7, గ్రేటర్ దాన్ 6. గ్రేటర్ దాన్ 6 అని ఉంటాయి 0. సో 0 ఇస్ ద ప్రాబిలిటీ. మీన్స్ ఇంపాసిబుల్ ఈవెంట్. లెస్ దెన్ 1 కూడా 0. సో 0/6 0. ఇలాగా ఒక డైస్ త్రో చేసినప్పుడు మనకి ఇన్ని రకాలుగా అడుగుతాడు. నెక్స్ట్ 2 డైస్ చూద్దాం. సిక్స్ ఉంటాయి అవుట్కమ్స్. ఇప్పుడు 2 డైస్ కనుక 6 స్క్వేర్ అంటే ఎంత? 36. 6 6 36. అంటే ఇప్పుడు మనకి 6 స్క్వేర్ 36 అవుట్కమ్స్ ఉంటాయి. ఎలాగ సార్? ఫస్ట్ డైస్ మీద 1 వస్తుంది, సెకండ్ డైస్ మీద 1 వస్తుంది. ఫస్ట్ డైస్ మీద 1 వస్తుంది, సెకండ్ డైస్ మీద 2 వస్తుంది. అదొక ఛాన్స్. ఫస్ట్ డైస్ మీద 1 వస్తుంది, సెకండ్ డైస్ మీద 3 వస్తుంది. ఫస్ట్ డైస్ మీద 1 వస్తుంది, సెకండ్ డైస్ మీద 4 వస్తుంది. ఫస్ట్ డైస్ మీద 1 వస్తుంది, సెకండ్ డైస్ మీద 5 వస్తుంది. అలాగా 1. నెక్స్ట్ చెప్పండి, లేదంటే నా కామెంట్ సెక్షన్ లో రాయండి. నేను రాస్తాను, మీరు ఫస్ట్ రాస్తారో చూద్దాం. 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6. నెక్స్ట్ 3, 1, 3, 2, 3, 3, 3, 4, 3, 5, 3, 6. Next 4, 1, 4, 2, 4, 3, 4, 4, 4, 5, 4, 6, 4, next 5, 1, 5, 2, 5, 3, 5, 4, 5, 5, 5, 6, 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 5, 6, 6. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36. అంటే 2 డైసెస్ ఒకేసారి మనం త్రో చేస్తే 36 ఛాన్సెస్ ఉంటాయి, 36 అవుట్కమ్స్ ఉంటాయి, 36 అవుట్కమ్స్ ఉంటాయి. ఇవి మాట. మరి వీటి మీద ప్రాబిలిటీలు ఎలా అడుగుతాడు? Find the probability of getting same numbers on 2 dice when 2 dice is thrown. 2 డైస్లు త్రో చేస్తే రెండింటి మీద సేమ్ నెంబర్స్ వచ్చే ప్రాబిలిటీ ఎంత? మనందరికీ తెలుసు
కింద ఎంత వస్తుంది 36 వస్తుంది. సేమ్ నెంబర్స్ ఏంటంటే 1 2 3 4 5 6 1 1 సేమ్ నెంబర్ 2 2 2 3 3 4 4 5 5 6 6 అంటే 6 అనేది ఫేవరబుల్ అవుతుంది. మన ఫేవరబుల్ అంటే 6. సో 6/36 అంటే 6 1 జా 6 6 జా అంటే 1/6 అవుతుంది. 1/6 అవుతుంది. Find the probability of not getting same numbers on 2 dice. When 2 dice is thrown, 2 డైస్లు త్రో చేసినప్పుడు రెండింటి మీద సేమ్ నెంబర్స్ రాని ప్రాబిలిటీ ఎంత? టోటల్ ఎన్ని ఉంటాయి 36. రెండింటి మీద సేమ్ నెంబర్స్ వచ్చే ప్రాబిలిటీ ఏంటి 6. మరి రెండింటి మీద 6 సేమ్ నెంబర్స్ రాని ఎన్ని ఉంటాయి 36. టోటల్ 36 లో 6 తీస్తే ఎంత 30. 6 5 6 6 అంటే 5/6 is the probability. 5/6 is the probability. Find the probability of getting sum of the 2 dice is 10. Sum of the 2 dice is 10. When 2 dice is thrown, 2 డైస్లు వేసినప్పుడు రెండింటి మీద మనం ఆ నెంబర్స్ ని యాడ్ చేస్తే 10 వచ్చే ప్రాబిలిటీ ఎంత ఉంటుంది. మనకి కింద 36 ఉంటుంది. కిందన 36 ఉంటుంది. 2 యాడ్ చేస్తే 10 రావాలంట. 2 యాడ్ చేస్తే 10 రావాలంటే ఇది ఒకటి ఉంటుంది 4 6 5 5 6 4 4 + 6 10 5 + 5 10 6 + 4 10 అంటే ఎన్ని ఉంటాయి 3 ఉంటాయి ఛాన్సెస్. 3 1 3 12 అంటే 1/12. 1/12. Find the probability of getting one dice number is factor of the 5. Factor of the 5. ఒక డైస్ నెంబర్ అంట 5 యొక్క ఫ్యాక్టర్ అవ్వాలంట. 5 యొక్క ఫ్యాక్టర్ అవ్వాలంట. అటువంటి ప్రాబిలిటీ ఏంటి? సో మన అందరికీ తెలుసు కింద 36 వస్తుంది. సో 5 యొక్క ఫ్యాక్టర్ అవ్వాలంటే 5 1 5 5 2 10 5 1 5 ఇది ఒకటే ఉంటుంది. ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? 5 యొక్క ఫ్యాక్టర్ అవ్వాలంటే 1 5 కూడా అవుతుంది. 1 అనేది 5 యొక్క ఫ్యాక్టర్. 5 అనేది 1 యొక్క ఫ్యాక్టర్. 1 5 5 కనుక ఓకేనా. నెక్స్ట్ ఇంకా 5 1 సో అంటే 1 2 3 5 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుంటే అంటే 3/36. 3 1 3 12 1/12. ఫైన్ ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ వినండి. ఫైన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫస్ట్ నెంబర్ ఆన్ ది ఫస్ట్ డైస్ ఈజ్ లెస్ దాన్ ది సెకండ్ నెంబర్ ఆన్ ది సెకండ్ డైస్. when 2 dice 3 thrown. 2 డైస్లు త్రో చేస్తే ఫస్ట్ డైస్ మీద ఉన్న నెంబరు సెకండ్ డైస్ మీద ఉన్న నెంబర్ కన్నా తక్కువ ఉండాలి. అలాంటి ఎన్ని ఉంటాయి మనకి? ఫస్ట్ డైస్ మీద ఉన్న నెంబరు సెకండ్ డైస్ మీద ఉన్న నెంబర్ కన్నా తక్కువ ఉండాలి. సో 1 2 3 4 5. నెక్స్ట్ 6 7 8 9 10 11 12 13 14 15. సో 15 ఉంటాయి అన్నమాట. సో 15/36. 3 5 3 5 3 12 5/12. ఇలాగా మనకి ఎలాగైనా అడగచ్చు. నెక్స్ట్ 3 డైస్ 3 డైస్ అయితే మనం 3 డైస్ త్రో చేస్తే మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ లేదంటే టోటల్ అవుట్కమ్స్ ఓకేనా, టోటల్ ఛాన్సెస్ 6/1 6/2 6/3 అంతే కదా. సో ఒక డైస్ అయితే 6/1, 2 డైస్లు అయితే 6², 3 అయితే 6³ 6³ ఎంత 6 6 36 36 6 216 అంటే 216 అవుట్కమ్స్ ఉంటాయి. 216 అవుట్కమ్స్ ఉంటాయి అంటే ఎలాగా 1 1 1 1 1 2 1 1 3 1 1 4 1 1 5 1 1 6 అయిపోయింది. నెక్స్ట్ 1 2 1 1 2 2 1 2 3 1 2 4 1 2 5 1 2 6 అలాగా 216 రాయొచ్చు. సో ఇది మనకి సిలబస్ లో లేదు, మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ లో వస్తుంది, మనకి అయితే అవసరం లేదు. బట్ ఏంటంటే ఒక బిట్ అయితే అడగడానికి అవకాశం ఉంది. ఇఫ్ 3 డైసెస్ ఆర్ థ్రోన్ దెన్ టోటల్ అవుట్కమ్స్ అంటే 6³ రాసినా పర్లేదు, లేదంటే 216 రాసినా పర్లేదు. సో ఇప్పుడు మనం ప్లేయింగ్ కార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ప్లేయింగ్ కార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్లేయింగ్ కార్డ్స్ దాన్ని డెక్ అంటారండి. సో అంటే మనకి పేక ముక్కల కట్ట. సో పేక ముక్కల కట్టలో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి తెలియదు సార్. ఓకే, తెలియకపోతే ఒక పని చేయండి, మీరు లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారు. ఏంటంటే మీ ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది కదా, క్యాలెండర్ తీసుకొని
మండేస్, ట్యూస్డేస్ అలా రాయండి. మండేస్ ఎన్ని ఉంటాయో కౌంట్ చేయండి, రాయండి. ట్యూస్డేస్ ఎన్ని ఉంటాయో రాయండి, కౌంట్ చేయండి. వెన్స్డేస్ ఎన్ని ఉంటాయో కౌంట్ చేసి రాయండి. థర్స్డేస్ ఎన్ని ఉంటాయో కౌంట్ చేసి రాయండి. అలాగా రాయండి. అలా రాస్తే మీకు ఐడియా వస్తుంది. మ్యాక్సిమం అన్ని కూడా ఏంటంటే ఒకే ఒక నెంబర్ని డినోట్ చేస్తాం. అదే మనకి 52. చేయండి, యాక్టివేట్ చేయండి. సో మనకి టోటల్ 52 ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి. ప్లేయింగ్ కార్డ్స్లో టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కూడా మనకి ఎలా ఉంటాయంటే ఆఫ్ 26 కార్డ్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి, 26 కార్డ్స్ రెడ్ కలర్లో ఉంటాయి. మీలో ఎవరైనా ఆడినట్లయితే, లేదంటే ఆడినప్పుడు చూసినట్లయితే మీకు తెలుస్తుంది. 26 బ్లాక్ కలర్ కార్డ్స్ ఉంటాయి, 26 రెడ్ కలర్ కార్డ్ ఉంటాయి. ఈ బ్లాక్ కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. సింబల్స్ వేస్తాను, ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ టైపు కార్డ్స్ ఉంటాయి, ఈ టైప్ కార్డ్స్ ఉంటాయి. రెడ్ కలర్ లోని మనకి హార్ట్ సింబల్ ఉంటుంది, అదేవిధంగా డైమండ్ ఉంటుంది. సో దీన్ని హార్ట్ అంటారు, హార్ట్ కార్డ్స్. దీన్ని డైమండ్ కార్డ్స్ అంటారు. ఇవి రెడ్ కలర్ లో ఉంటుంది. దీన్ని కలవర్ అంటారు, దీన్ని స్పేడ్ అంటారు, స్పేడ్ కార్డ్. సో కలవర్ కార్డ్, స్పేడ్ కార్డ్, హార్ట్ కార్డ్, డైమండ్ కార్డ్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే సో ఇవి 13 ఉంటాయి కలవర్ కార్డ్స్, స్పేడ్ కార్డ్స్ కూడా 13 ఉంటాయి, హార్ట్ కార్డ్స్ కూడా 13 ఉంటాయి, డైమండ్స్ కార్డ్ కూడా 13 ఉంటాయి. సో మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకి టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి, ప్లేయింగ్ కార్డ్స్. ఈ 50 కార్డ్స్ లో ఇప్పుడు నేను ఏవైతే చెప్పినా అన్ని ఉంటాయి చూడండి. సో చూడండి, బ్లాక్ సో 13, 26 ఉన్నాయి. రెడ్ 13, 26 ఉన్నాయి. అందులోని కలర్ కార్డ్స్ చూడండి, ఫస్ట్ రో అంతా కలర్ కార్డ్స్, సెకండ్ రో అంతా హార్ట్ కార్డ్స్, థర్డ్ స్పేడ్ కార్డ్స్, ఫోర్త్ డైమండ్ కార్డ్స్. సో ఈ విధంగా అన్ని కూడా ఉన్నాయి. అంటే మీకు విజువలిటీ కోసం చూపించనమాట. ఓకే, ఇప్పుడు మనకి కలవర్ 13, స్పేడ్ 13, హార్ట్ 13, డైమండ్ 13. మరి ఇందులో 88 ఉంటాయి సార్. ఈ 13 కార్డ్స్ లో 88 ఉంటాయి. సో ఇప్పుడు కలవర్ కార్డ్స్ 13, 88 ఉంటాయి. 1 ఉండదు, ఇందులో కూడా 1 ఉండదు, ఏ ఉంటుంది. అంటే ఏ అనే కలవర్ కార్డ్ ఉంటుంది, ఏ అనే స్పేడ్ కార్డ్ ఉంటుంది, ఏ అనే హార్ట్ కార్డ్ ఉంటుంది, ఏ అనే డైమండ్ కార్డ్. అంటే మీకు ఏది వచ్చినా సరే ఇంటూ 4 చేసుకోవాలి. నెక్స్ట్ 1 ఉండదు కదా, A1 అంటే 1 అయిపోయింది కనుక నెక్స్ట్ 2 ఉంటుంది. అంటే కలవర్ 2 నెంబర్ కార్డ్ ఉంటుంది, స్పేడ్ 2 అనే నెంబర్ కార్డ్ ఉంటుంది, హార్ట్ 2 అనే నెంబర్ కార్డ్ ఉంటుంది, డైమండ్ 2 అనే నెంబర్ కార్డ్ ఉంటుంది. నెక్స్ట్ 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు ఉంటుంది. నెక్స్ట్ కింగ్ ఉంటాడు, ప్రతి కార్డులు కూడా కింగ్ ఉంటాడు. అంటే కలవర్ కింగ్, స్పేడ్ కింగ్, హార్ట్ కింగ్, డైమండ్ కింగ్ ఉంటుంది. క్వీన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ జాకీ ఉంటుంది, జాకీ. సో అంటే మొత్తం మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. 13 4s are 52. సో సరిపోయింది అనమాట. సో ఇవి మొత్తం మనకి కార్డ్స్ ఉన్న కార్డ్స్ మీద అడిగే బిట్స్ ఇప్పుడు చూద్దాము. సో మీ అందరికీ ప్యాక్ ఆట రాకపోయినా వచ్చినా ప్యాక ముక్కలు ఎన్ని ఉంటాయో తెలుసుకుని అందులో 88 ఉంటాయో తెలుసుకుంటే చాలు. మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది అనుకున్నాను. ఈ విజువాలిటీ దీని ప్రకారం మీకు చాలా అంటే చాలా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇప్పుడు మనకి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయన్నమాట. ఎలా అడుగుతాడో చూద్దాం. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ కింగ్. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ కింగ్ వెన్ 1 కార్డ్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ది డెక్. ఒక పేక ముక్కల కట్ నుండి ఒక ముక్క తీస్తే అది రెడ్ రాజ్ అయ్యే ప్రాబిలిటీ, రెడ్ కింగ్ అయ్యే ప్రాబిలిటీ ఎంత. రెడ్ కింగ్ ఎన్ని ఉంటారని, మొత్తం కింగ్స్ ఎంతమంది ఉంటారో తెలియాలి మీకు. సో కింగ్స్ 4 ఉంటారు. కింగ్స్ ఎంతమంది ఉంటారు? 4 ఉంటారు. 4 అంతే. సో ఇందులో ఒక కింగ్, ఇందులో కింగ్, ఇందులో కింగ్, ఇందులో కింగ్. నెక్స్ట్ క్వీన్లు కూడా 4 ఉంటారు. చాకీలు కూడా 4 ఉంటారు. రెడ్ కింగ్ ఎన్ని ఉంటాయి? ఇప్పుడు మనకి ఇక్కడ రెడ్ కింగ్లు 2 బ్లాక్ కింగ్లు ఉంటాయి. వాడు ఫైండ్ ద ప్రాబిలిటీ గెటింగ్ రెడ్ కింగ్ కార్డ్. సో రెడ్ కింగ్ కార్డ్ అంటే హార్ట్ ఉంటుంది, డైమండ్ ఉంటుంది. అంటే 2/56 అంటే 2/52. 2 1s are 2 26 అంటే 1/26 is the answer. Find the probability of diamond queen. Find the probability getting a card diamond queen when 1 card is taken out
ఫ్రమ్ ది డెక్. ఒక్కొక్క పేక మూకలు కట్ట నుండి ఒక కార్డు తీస్తే అది డైమండ్ రాణి అయ్యే ప్రాబిలిటీ ఎంత, డైమండ్ రాణి. సో డైమండ్ రాణి అంటే ఏంటి మనకి, సో క్వీన్. సో డైమండ్ క్వీన్ అనేది ఒకటే ఉంటుంది కనుక 1/52. 1/52. ఫైన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్, నాకు నెంబర్ 5 ఇష్టం కదా, 5 నెంబర్ కార్డ్. 5 అనే నెంబర్ వచ్చే కార్డు ఎంత ప్రాబిలిటీ ఉంటుంది. 5 అనే నెంబర్ కార్డు ఏంటి, ఇందులో ఒక 5 అనే కార్డు ఉంటుంది, ఇందులో ఒక 5 అనే కార్డు ఉంది, ఇందులో ఒక 5 అనే కార్డు ఉంది, ఇందులో 5 అనే కార్డు. అంటే నా ఫేవరబుల్ 4 మొత్తం 52. 4 1 4 13 అంటే నా ప్రాబిలిటీ 1/13. 1/13. ఇప్పుడు ఫేస్ ఉన్న కార్డులు ఏంటంటే 12. ఫేస్ ఉన్న కార్డులు ఎన్ని ఉంటాయి, 12. అంటే కింగ్ కి ఫేస్ ఉంటుంది, క్వీన్ కి ఫేస్ ఉంటుంది, జాకీకి ఫేస్ ఉంటుంది. ఓకేనా. ఫేస్ లేని కార్డ్స్ ఎన్ని ఉంటాయి, సో 52లో 50 పోతే ఎంత ఉంటుంది, 40. నాన్ ఫేస్ కార్డ్స్. నెంబర్ ఉన్న కార్డ్స్ ఎన్ని ఉంటాయి, నెంబర్ ఉన్న కార్డ్స్ 1 2 3 4 5 6 7 8 9 9. సో 9 4s 36. నెంబరింగ్ ఉన్న కార్డ్స్ ఏంటి, 36 ఉంటాయి. ఫేస్ లేని నెంబర్ లేని కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఫేస్ ఉండకూడదు, నెంబర్స్ ఉండకూడదు, ఎస్. సో 4 ఉంటాయి. సో ఇలాగా మనకి ఈ పేక మొక్కల గురించి మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతాయి, అవి మనం ఎక్సెల్ లో చేద్దాం. సో ఇది మాట ఈ రోజు కాన్సెప్ట్ ప్రాబిలిటీ. మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ లెసన్, ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ కట్ గా అర్థమైతే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ సార్, వీ అండర్స్టాండ్ సార్, సూపర్ సార్, మార్వెలస్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్ అని టైప్ చేయండి. అదేవిధంగా మీరు మన వీడియోస్ ఎక్కడి నుంచి వస్తున్నారో మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క ఊరు పేరు, మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క స్టేట్ పేరు కూడా కింద టైప్ చేయండి. సో ఇది ఈ రోజు వీడియో. అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Bye. If you like this video, just like and subscribe the channel and share this video.